Hello, Andy. This is Dr. Shravanti Reddy, Director at Shubha Fertility, LB Nagar. So the topic for today is the success rates in IUI. So IUI లో సక్సెసెస్ ఎలా ఉంటాయని డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ ఐయుఐ అంటే ఏంటి, మనం ఇట్ ఇస్ జస్ట్ వన్ స్టెప్ అహెడ్ టు న్యాచురల్ ప్రాసెస్ అండి. మనం ఒక పేషెంట్కి ఈ పర్టికులర్ ఇండికేషన్స్కి మనం ఐయుఐని డిసైడ్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక వెన్ సెకండ్ డే నుంచి మనం ఒక మెడికేషన్ పెట్టి ఫాలికల్ డెవలప్మెంట్కి మెడికేషన్ ఇస్తామండి. ఫాలికల్ డెవలప్ అయ్యాక అది రిలీజ్ కావడానికి ఇంజెక్షన్ ఇచ్చి రిలీజ్ అయ్యే రోజు రిలీజ్ అయ్యాక విల్ పుట్ స్పర్మ్ అంటే సీమన్ని మనం హస్బెండ్ సీమన్ని మనం ల్యాబ్లో ప్రాసెస్ చేస్తే హైలీ మొటైల్ స్పర్మ్స్ అనేవి పైకి వస్తాయి. ఆ స్పర్మ్స్ని మనం క్యాథెటర్లోకి లోడ్ చేసుకొని గర్భసంచిలో వేయడం జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్ని ఐయుఐ అంటారు. సో ఐయుఐ సక్సెస్ రేట్స్ అనేవి టోటల్ ప్రొసీజర్ పైన డిపెండెంట్ ఉంటుందండి. ఫ్రమ్ ద డే ఆఫ్ డే టు ఫ్రమ్ ద డే స్టిమ్యులేషన్ ప్రొసీజర్ ఇండికేషన్ అంటే ఏ ఇండికేషన్తో మీకు ఐయుఐ చేసాము, స్టిమ్యులేషన్ ఎలా జరిగింది, టాబ్లెట్స్ పెట్టామా, ఇంజెక్షన్స్ పెట్టామా, ప్రాసెస్ ఎలా జరిగింది, సీమెన్ ప్రాసెస్ ఎలా జరిగింది, ఏ మెథడ్లో ప్రాసెస్ చేసాము, అండ్ కండిషన్ ఆఫ్ ది పేషెంట్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, తన బిఎంఐ ఎలా ఉంది, మ్యారీడ్ లైఫ్ అంటే డ్యూరేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ, ఎన్ని ఇయర్స్ మ్యారీడ్ అయింది, ఎప్పటి నుంచి మీరు ట్రై చేస్తున్నారు, ఎంత డ్యూరేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకుంటే మీకు సక్సెస్ రేట్స్ అనేది దాన్ని బట్టి మీ సక్సెస్ రేట్స్ ఉంటాయండి. సో జనరల్గా డ్యూరేషన్ ఆఫ్ ఫర్టిలిటీ ఎక్కువ ఉంది అనుకోండి, మీ సక్సెస్ కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది. అండ్ మీ కండిషన్ జనరల్గా ఒక మైల్డ్ టు మోడరేట్ ఎండోమెట్రియోసిస్, మైల్డ్ పిసిఓడి, లేకపోతే సింగిల్ ట్యూబల్ బ్లాక్ అట్లాంటి కండిషన్, లేకపోతే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంది, ఎగ్ రిజర్వ్ బాగానే ఉంది, అట్లాంటి కండిషన్స్లో కొంచెం సక్సెస్ రేట్ బెటర్గా ఉంటాయి. బట్ కొంచెం మోడరేట్ టు సివియర్ ఎండోమెట్రియోసిస్ అట్లాంటి కండిషన్స్లో కొంచెం పిసిఓడి ఎక్కువ ఉంది, రిజర్వ్ తక్కువ ఉంది, ఏఎంహెచ్ తక్కువ ఉంది, అలాంటి కండిషన్స్లో కొంచెం సక్సెస్ రేట్ తక్కువ ఉండడం జరుగుతుంది. సో ఓవరాల్ సక్సెస్ రేట్స్ ఆర్ అరౌండ్ 15 to 20%. బట్ ఒక కేస్ టు కేస్ ఇట్ మైట్ వేరీ డిపెండింగ్ అపాన్ యువర్ ఇండికేషన్, యువర్ బిఎంఐ, యువర్ ఏఎంహెచ్, ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, యువర్ యాంటల్ ఫాలికల్ కౌంట్, ది ఇండికేషన్, ది ప్రొసీజర్ అండ్ స్టిమ్యులేషన్ ఎలా జరిగింది, అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ వచ్చాయి, ఇవన్నీ కలిసి మీ సక్సెస్ రేట్ మీ మెజర్ చేయడం జరుగుతుంది. బట్ ఆన్ అన్ యావరేజ్ ఇట్ ఈస్ అరౌండ్ 15 to 20% అండి. థ్యాంక్ యూ.